Dear friends, 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఆర్టికల్ 335 కింద the claims of SC/ST may be taken into consideration while filling up the post. సో ఆ పరంపరలో రిజర్వేషన్స్, ఉద్యోగ రిజర్వేషన్స్ వచ్చాయి. ఇది చాలామందికి తెలుసు. ఈ ఆర్టికల్ 335 కింద 10 సంవత్సరాల కాల పరిమితి వరకే రిజర్వేషన్లు ఉండాలని మాత్రం లేదు. కానీ రాజకీయ రిజర్వేషన్లు ఆర్టికల్ 331, 332 కింద SC/STలకు ఏమైతే రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయో వాటికి 10 సంవత్సరాల కాల పరిమితి ఉంది. ఎంపీ, ఎమ్మెల్యే, పంచాయతీరాజ్ అన్ని రకాల వాటికి అది వాళ్ళు 10 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం అది 2030 వరకు మోడీ గారి హయాంలో ఎక్స్టెండ్ చేయబడింది. సో దాని గురించి ఇక్కడ మనకు చర్చ అనవసరం. సో ఈ వీడియోలో మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ ఆర్టికల్ 335 కింద ఉద్యోగాల్లో ఏమైతే రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో, కేంద్ర ప్రభుత్వంలో కొన్ని శాఖలు సైన్స్ అండ్ టెక్నాలజీ, లా మినిస్ట్రీ, ఫైనాన్స్ మినిస్ట్రీ, తర్వాత అన్ని మినిస్టర్స్లో ఉన్న పేషీలకు సంబంధించిన పోస్టులు, రాష్ట్రపతి భవన్, ఇలాగా కొన్ని చాలా వైటల్ పోస్టులన్నీ వీటికి రిజర్వేషన్ లేకుండా చేశారు. ఇది జరిగి 75 సంవత్సరాలు అయింది. 1950 నుంచి 2025 వరకు 75 సంవత్సరాలు. ఆ రోజులలో ఈ SC/STలకు సరైన జ్ఞానం, అవగాహన, తర్వాత వాళ్ళకు మెరిట్ లేదన్న భావనలో సరే వాళ్ళు చేసి ఉండొచ్చు. 75 సంవత్సరాల తర్వాత కూడా ఇంతమంది వేలు లక్షల్లో గ్రాడ్యుయేట్స్, పీజీలు, ఇంజనీర్స్, డాక్టర్స్, తర్వాత అన్ని రకాల టెక్నాలజిస్టులు అన్నిట్లో ఎంతోమంది SC/STలు నిష్ఠాతులుగా తయారవుతున్నారు. ఇంకా మీరు ఆ కండిషన్ అలాగే కొనసాగించటంలో ఎంతవరకైతే న్యాయం? ఎందుకంటే తక్కిన పోస్టులన్నీ అవన్నీ ఏదో గుమస్తా పోస్టులు, ఇలా లేకపోతే గ్రూప్ డి పోస్టులు, సివిల్ సర్వీసెస్ ఏమైతే యూపీఎస్సీ ద్వారా ఫిలప్ చేస్తున్నారో ఆ పోస్టులు తప్ప తక్కిన పోస్టులంతా తుక్కు పోస్టులు. కానీ ఏమైతే పోస్టులకు రిజర్వేషన్ లేకుండా కేవలము ఈ ఓసీల చేతనే నింపుతున్నారో అవన్నీ వైటల్ పోస్ట్, అధికారం కేంద్రీకృతమైన పోస్ట్. వాటిని మీ దగ్గర పెట్టుకొని సో మరి SC/STలను మీరు ఏం ఉద్ధరిస్తారు? ఎస్సీ రిజర్వేషన్లను వ్యతిరేకించే మీరు, రిజర్వేషన్లను మీరు ఎప్పుడు తొలగిద్దామా అని వెయిట్ చేస్తున్న మీరు అధికారం అంతా మీ చేతిలో పెట్టుకొని మీరేమి న్యాయం చేస్తారు? రిజర్వేషన్ కేటగిరీ కింద వచ్చే వాళ్ళకు. సో అందువల్ల అన్ని డిపార్ట్మెంట్స్లో ఇప్పుడు దేర్ షుడ్ బి నో ఎగ్జంప్షన్. సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ, యూ టేక్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ. మీరు కావాలంటే విదేశీయుల చేత వీళ్ళ మెరిట్ చెక్ చేయించండి. మన దేశీయులు వద్దు. వాళ్ళు ఈ మధ్య ఒక స్టడీ వచ్చింది. దాని ప్రకారం SC/STలు ఈ ఓసీల కంటే ఏకసంధాగ్రహీలు. ఒకసారి వాళ్ళు చదివితే వాళ్ళు దాన్ని ఎక్కించుకుంటున్నారు బుర్రలోకి అని సైంటిఫిక్ స్టడీ ఈ మధ్య రుజువు చేసింది. అన్ని మీడియాలో, న్యూస్ పేపర్లలో కూడా వచ్చింది. సో అందువల్ల పాతకాలం లాగా ఇంకా వీళ్ళు బుర్ర లేని వాళ్ళు SC/STలు అని చెప్పేసి దయచేసి భావించకుండా ఈ సైంటిఫిక్ అండ్ టెక్నాలజీ, తర్వాత ఈ ఏదైతే వైటల్ మినిస్ట్రీస్, ఫైనాన్స్, లీగల్, హోమ్ మినిస్ట్రీ ఇట్లాంటి వాటిలో రాష్ట్రపతి భవన్, అలాగే అన్ని మంత్రిత్వ శాఖల్లో వాళ్ళ మంత్రిత్వ శాఖ
మినిస్టర్ గారి పేషీలు ఇవన్నిట్లో కూడా మనకు రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి మనము ఈ వీడియో ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. యూ టేక్ ఎగ్జామ్ టెస్ట్, ఎలాంటి టెస్ట్ అయినా మీరు పెట్టి సెలెక్ట్ చేసుకోండి. కానీ ఇంటర్వ్యూ బేస్లో మాత్రము ఇంటర్వ్యూ బేస్లో ఇప్పటి వరకు జరుగుతున్న అన్యాయాలు, ఎంతోమంది మేధావులు రిటర్న్ ఎగ్జామినేషన్లో హయ్యెస్ట్ మార్కులు వచ్చినప్పటికీ వాళ్లకు 150 మార్కులు తక్కువలో వచ్చినోడు ఓసీకి 200 మార్కులు మీరు ఇంటర్వ్యూలో వేసి అతన్ని పైకి తీసుకెళ్ళిన సంఘటనలు బోల్డ్ మనకు రికార్డు మీరు ఎవరైనా వెరిఫై చేస్తే తెలుస్తాం. అందువల్ల ఇంటర్వ్యూ మార్కులు కాకుండా రిటర్న్ ఎగ్జామినేషన్ బేసిస్లో ఎస్సీలు, ఓసీలు, ఎస్సీ, ఎస్టీలు ఆర్ బీసీలు ఓసీల కంటే ఎక్కువ మార్కులు సాధించిన వాళ్ళనే మీరు ఈ మంత్రిత్వ శాఖలకు తీసుకోండి. తక్కువ వాళ్ళ వద్దు. డోంట్ గివ్ ఎనీ కన్సెషన్, నో రిలాక్సేషన్. మనకు మినిమం మార్క్స్ రాకుంటే ఏదో పాస్ మార్కు పెంచు. ఐ వుడ్ డోంట్ వాంట్ దట్. సో అప్పుడు కానీ మీకు రియల్ టాలెంట్ బయటికి రాదు. ఎందుకంటే యు ఆర్ సప్రెసింగ్ ద టాలెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్యాస్ట్. దాన్ని ఇకనైనా 70 సంవత్సరాల తర్వాతనైనా దానికి మీరు ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.